ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహర్ల నిలయము 883వ ఎపిసోడ్లోనికి స్వాగతం. శ్రీ హర్నాథ్ మహాప్రభుని అద్భుత తత్వము తెలియజేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్ గారు, USA. ప్రతి గృహము కుసుమహర్ల నిలయము 883వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీ హర్నాథ మహాప్రభువుని సందేశం. నన్ను స్వల్పంగా ప్రేమించండి, 1000 మడుగులు అధికంగా ఆ ప్రేమ రుణంను తీర్చెదను. నన్ను మీరు ప్రేమించకపోయినను మిమ్మల్ని నేను ప్రేమింపక తప్పదు. ఏమనగా ప్రేమగాక నాకింకేమీ తెలియదు. హర్నాథ. ఇదే శ్రీ హర్నాథ మహాప్రభువుని అద్భుత తత్వం. శ్రీమతి కె సుధామోహన్ గారిచే ప్రభాత సేవ తిలకించండి. శ్రీ టి కరంచంద్. శ్రీ డి బాపనయ్య గారి ఉపన్యాసం. చదువుకునే రోజుల్లో మీ అందరిలాగా నాకు బాబా గురించి తెలియదు.
తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో నేను మచిలీపట్నం వెళ్ళడం జరిగితే మా హైమారావు గారు, మా మేనమామ, మా బావగారు మందిరానికి తీసుకెళ్ళి, కుసుమారకోటి మందిరం అని ఉంది, ఆ మందిరానికి తీసుకెళ్ళి బాబాని నమ్ముకోమని అంటాం. అక్కడి నుంచి నేను ఉద్యోగ ప్రయత్నాల్లో హైదరాబాద్ వెళ్తుంటే సత్యాలు గారు ఎవరు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి కలువు, వాళ్ళ బావగారు ఓ ఇంజనీరు, వాళ్ళు ఏమైనా హెల్ప్ చేయగలరేమో అంటాం జరిగింది. అట్లా నేను 1968 తర్వాత 68, 70 ఆ ప్రాంతంలో 68 వచ్చాను ఇక్కడికి హైదరాబాద్. 68, 69లో వచ్చి సత్యాల గారి ఇంటికి వెళ్ళటం జరిగింది. ఆ టైంకి నా అదృష్టంగా హరిపురుషోత్తం బాబు గారు, ఆయన అష్టావధాని, మొదటిసారి ఈ కుసుమహర్నాథ లేఖల్ని తెలుగులోకి అనువదించిన వారు పార్ట్ 1 and 2. వారు ఉపన్యాసం చెప్తున్నారు సత్యాల గారి ఇంట్లో, అందరూ కూర్చున్నారు. ఏంటంటే నేను ఇట్లా బందర్ నుంచి వచ్చాను, ఇట్లా మిమ్మల్ని కలవాలి అంటే ముందు విను అన్నారు. అట్లా హరిపురుషోత్తం బాబా గారి దర్శనం అవి జరిగినాయి. తర్వాత సత్యాల గారు కూడా నీకు బాబాని నమ్ముకో, నీకు మంచి జరుగుద్ది అని అన్నారు. నాకు సత్యాల గారు ఆధ్యాత్మిక గురువు. చిట్టిపాలెం భక్త బృందంచే సంకీర్తన. డాక్టర్ టి హర్నాథ్ గారి ఉపన్యాసం. లైఫ్లో స్పిరిచువాలిటీ ఎలా ఉండాలి, ఇది సాధ్యమవుతుందా, ఇది అందరూ అనుకునేటువంటి ప్రశ్న. కానీ సాధ్యమవుతుంది అంటూ ఆయన ఆ రోజుల్లోనే ఆచరించి చూపించాడు. హరనాథుడు కృష్ణుడు లేదా రాముడు ఇంకెవరైనా కావచ్చు, అది ఇది అని మనం అనుకున్నా, ఒక వ్యక్తిగా వారి జీవితాన్ని పరిశీలిస్తే ఆయన ఏం చెప్పారు, ఏం చేశారు అవి మనం పాటిస్తే చాలు, మన జన్మ చరితార్థం అవుతుంది, మనం కృతకృత్యులం అవుతాము. ఆయన మన నుంచి కోరుకుంటున్నది మనం ఆయనకు అందించిన వారం అవుతాము, అంతే. మరి ఆయన గురించి తెలుసుకోవాలి అంటే ఆయన గురించిన సాహిత్యం ఎంతో ఉంది. హరనాథుడి గురించి తెలుసుకోవడానికి ఆయన జీవిత చరిత్ర 8 భాగాలుగా ఆదిలీల, మధ్యలీల, అంత్యలీల ఈ పుస్తకాలు ఉన్నాయి. ఎందరో మహానుభావులు వాటిని రకరకాల భాషల్లో మనకు అందించారు. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది, ఇతర భాషల్లో. అలాగే హరనాథ స్మృతులు, హరనాథ ఉపదేశామృతము, వీటన్నిటినీ మించి పాగల్ హరనాథ్ లేఖలు. ఈ లేఖలు కనుక చదివినట్టయితే మనకు వచ్చేటువంటి ఆధ్యాత్మిక సందేహాలు అన్నీ నివృత్తమవుతాయి. శ్రీ శ్రీనివాస్ గారి భక్త బృందం చే సంకీర్తన. రాధా
బోలో వేణు మాధవ రారా, వేణువు ఓదగరారా, వేణు హరే నీ మురళీ గానం వింటే జీవితమే కంటునురా, నీ మురళీ గానం వింటే జీవితమే కంటునురా. రారా మానస చోరా, రాధా రమణ రారా, రాధా మానస చోరా, వేణు మాధవ రారా, వేణువు ఓదగరారా, నీ మురళీ గానం వింటే జీవితమే కంటెనురా, నీ మురళీ గానం వింటే ఒంటిలో వెన్నను పెట్టి ఎదురు చూచి తీరారా, ఒంటిలో వెన్నను పెట్టి ఎదురు చూచి తీరారా, వెన్నెల దొంగ రారా, మెల్లగా వచ్చి. శ్రీ శ్రీధర్ల ఈశ్వర్ కుమార్ భక్త బృందం చే సంకీర్తన. ఓయ్ క్రీడా విలాసీ, ఓయ్ క్రీడా విలాసీ, నీ మూర్తియే నా మనోమందిరములో, నేత్రోత్సవంపై వెలిగే గదోయి, వెలిగే గదోయి, నీ మూర్తియే నా లావణ్యమయ దివ్య శోభా విలాసీ, రావోయి క్రీడా విలాసీ, రావోయి క్రీడా విలాసీ. గంటలమ్మపాలెం భక్త బృందం చే సంకీర్తన. అమ్మా అమ్మా రవమ్మ, శ్రీహరి రాణివి నీవమ్మ, సోనాముఖిలో నెలకొన్న రాధా రాణివి నీవమ్మ. భూలోకములో వెలసిన తల్లివి, ఏ లోకములో ఉన్నావో. భూలోకములో వెలసిన తల్లివి, ఏ లోకములో ఉన్నావో. భూలోకములో ఉన్నావా, రఘువానుని కన్నావా, అమ్మా 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 రావమ్మ, శ్రీహరి రాణివి నీవమ్మ, సోనాముఖిలో నెలకొన్న రాధా రాణివి నీవమ్మ. శ్రీమతి చింతావాణి శర్మ గారిచే ఉపన్యాసం.
అప్పుడు ఒక్కటే ప్రార్థన చేసే మేము సర్వస్వ శరణాగతి చేయలేకపోతున్నాం, చేస్తున్నాం అనుకుంటూ ఉన్నాం, జారిపోతూనే ఉంటాం. అంటే నువ్వే స్వామి నీ మురళీనాదాన్ని వినిపించో, నువ్వు మా దగ్గరికి వచ్చో, మమ్మల్ని మళ్ళీ నీ మందలో చేర్చుకుని మమ్మల్ని ఉద్ధరించు. ఇలా ఎన్నో ఉదాహరణలు. భగవంతుడు మనకి నామం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, కలిసి చేయడం వల్ల ఫలితం ఏమిటి, అవి ఆనందంలోకి వెళ్తే ఎలుగెత్తి మనం నామం చేసి దాని వల్ల ఫలితాన్ని పొందొచ్చు. ఇలా ఈ ఆనంద మేళోత్సవంలో ఇంత ఆనందమైనటువంటి నెల ఇది ఎలా వస్తుంది మనకి? ఆనందమే సేవ అసమాన ప్రేమ పుత్రోవ నామ జపమే ముక్తి మిత్రోవ. ఈ నామం, ఈ జపం ఇదే మనకి కైవల్యాన్ని ఇచ్చేటువంటి సర్వసంపద. ఇటువంటి ఈ ఆనంద మేళోత్సవంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీమతి విజయలక్ష్మి గారి భక్త బృందం చే బుర్రకథ. 5 సంవత్సరాల పిన్న వయసులో హరుడు చేత అలంకరింపబడితేనే హరుడు నన్ను ప్రేమతో చూచెను, ఎత్తుకొని నన్ను ముద్దులాడెను, షికారుకే తీసుకెళ్ళేదా, నాతో ఎన్నో ఆటలు ఆడెను, తాతయ్య తాతయ్య అని ఎంతో ప్రేమతో పిలుచుకుంటే. ఈ విధంగా జస్సుమా అనే అమ్మాయిని హరప్రభు ఎంతో ప్రేమించేవాడు. ఆ అమ్మాయి కూడా బాబా గారిని ఎంతగానో ప్రేమించేదండి. బాబా గారు ఒడిలో కూర్చొనబెట్టుకొని ముద్దలు తినిపించుకున్న ధన్యజీవి జస్సుమ. ఇక బాబా గారు ఆ పాపని ఎంతగానో అలంకరించి ఎన్నో ఆటలు ఆడుకుంటూ షికారుకు తీసుకెళ్ళి ఆ పాపను ఎంతో అల్లారు ముద్దుగా చూసుకునేవాడు. ఆ పాప కూడా స్వామివారిని తాతయ్య తాతయ్య అని పిలుచుకుంటూ ఉండేది. ఇదిలా ఉండగా ఆ పాపకు యుక్త వయసు వచ్చిందండి, వివాహం చేయాలి. రవీంద్రనాథ్ దత్తు అనే వ్యక్తితో వివాహం జరిగింది. కానీ అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఒక సందేహం. బాబావారంటే చాలా ఇష్టం, కానీ స్వామివారి మూర్తిని తీసుకెళ్ళి అత్తగారింట్లో పూజ గదిలో ఉంచుకోవాలంటే కొత్త కోడలు కదండి భయం. ఎందుకంటే తన భర్త గారికి భక్తి మీద విశ్వాసం తక్కువ. మరి పరమేశ్వరుడిపై భక్తి లేనటువంటి భర్తనిచ్చావా ప్రభు, ఎన్నో వేల మంది జనులను ఉద్ధరించావే, మరి నా భర్తకు కూడా నీ యొక్క కరుణారసాన్ని కాస్త ప్రసాదించు అంటూ ఇలా ప్రార్థిస్తూ ఉంది జస్సుమ. శ్రీ ఎం వెంకటరమణ గారిచే ఉపన్యాసం. నీకున్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది శాశ్వతంగా, అది భగవంతుడిని విడిచిపెట్టలేదు. అది మనలో అక్కడ కనుకొచ్చి మన శరీరాన్ని అది లోపల ఎప్పుడూ భగవంతుని గురించి పరిశీలిస్తుంది. పరమాత్మ 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 అని విడిచిపెట్టిన తర్వాత జరిగేదే అసలైన ప్రేమ ఉండడం. శరీరంలో ఉండదగ్గేది కాదు. శరీరం విడిచిపెట్టిన తర్వాత కొన్ని వేల కోట్ల కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉంది. అందుకే బాబా ఒక మాట చెప్పారు, ఎప్పుడో ఉన్నానని ఊహించుకున్నాను అనుకోండి, దూరం అయిపోతాయి. బృందావనవాస ఎక్కడో తెలియదు, గోళం కోసం కోట్ల కిలోమీటర్స్ ఉన్నాను. ఎందుకు నా హృదయ నివాసం అనుకుంటే ఎక్కడున్నాడు, ఎక్కడే ఉన్నాడు, పక్కనే ఉన్నాడు, తిరిగాడు. బాగా ఉదాహరణ కూడా చెప్పాను. సంతలో పిల్లలు పెట్టి ఊరంతా తిరిగితే ఏం లాభం, లాభమేం లేదు. చిన్నపిల్లలకి మనం దోపు చాటాడుతాం, పడి మూసుకుని ఎక్కడున్నాడు 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 కొన్ని అవుతుంటాడు. పప్పి ఇక్కడ ఉంటున్నాడు, నువ్వు ఎక్కడ చేత బాబా ఎక్కడో లేదు, మన పక్కనే ఉన్నాడు. మనం గ్రహించుకోవాలి. ఉన్నాడు అంటే ఉన్నాడు, కనపడతాడు అంటే కనపడతాడు, అంతే. రెండో సిద్ధాంతం మూడోది లేదు. గుంటూరు భక్త బృందం చే సంకీర్తన. వెలలేని మహారతనములగొని నిలబడితివి మా ద్వారము ముందర. వెలలేని మహారతనములగొని నిలబడితివి మా ద్వారము ముందర. ప్రేమలేని నిరుపేదను కదా, ప్రేమలేని నిరుపేదను కదా, నీకేమిచ్చేదనా
కాకినాడ భక్త బృందంచే సంకీర్తన. శ్రీ ప్రసాద్ గారిచే ఉపన్యాసం. అంటే పాగల్ హర్నాథ్ 4లో 1లో 12వ లేఖ శ్రీయుక్త పద్మలోచన బాబాకి మన హరప్రభువు రాసిన లేఖలో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అదేమిటంటే, నీవెవరవు, త్రితాపములు నిన్నెందుకు పీడిస్తున్నాయి అనే ఒకే ఒక ప్రశ్న, కేవలం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకే జీవి ఇక్కడికి వచ్చాడు. ప్రశాంతము సంయమనమైన మనస్సు కలవారు మాత్రమే దీనికి సరైన సమాధానం చెప్పి ఆనందధామంలోనికి ప్రవేశించేందుకు యోగ్యతా పత్రాన్ని పొందుతారు. జన్మించినందుకు కృతార్థులవుతారు. అలా కాని వారు మరల పాఠశాలలో చదవాల్సిందే. కర్నూలు భక్త బృందంచే సంకీర్తన. బోలో బోలో కుసుమహర, బోలో బోలో కుసుమహర, కుసుమహరుల కళ్యాణం మనసారా చూడరండి. ఆనింగి నేల ఏకమైన పరిణయం, కుసుమహరుల కళ్యాణం మనసారా చూడరండి. కుసుమహరుల కళ్యాణం కల్సారా చూడరండి. గోలోకవాసులచ్చి పేరంట మాడెనంట, గోలోకవాసులచ్చి పేరంట మాడెనంట. గోపికలు గోమాతలు నృత్యాలే చేసెనంట. నెమలమ్మ చిలకమ్మ మంత్రాలే చదివినంట. దేవాది దేవతలు పూల జల్లే కురిసెనంట. డాక్టర్ డి హర్నాథ్ గారిచే ఉపన్యాసం. కుసుమ హర్నాథులు ఇప్పుడు మనం కొంత బ్యాక్ వెళ్ళిపోతే 15-16వ శతాబ్దం ఆ ప్రాంతంలో ముస్లింల ఇన్వేషన్ బాగుండేది. మన భారతదేశాన్ని బంగారు చిలుక అంటారు కదా. సో అన్ని ఈ హిందూ మతాన్ని నాశనం చేయడానికి కోసమని చాలామంది ఇన్వేడర్స్ వచ్చారు. వచ్చినప్పుడు భక్తి మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. ఆ భక్తి మూమెంట్లో చాలా వరకు హిందువుల హైందవ ధర్మాన్ని నాశనం చేయడానికి వాళ్ళు వచ్చినప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం అని చాలామంది గోస్వాములు వాళ్ళు మొత్తం ఇండియా అంతా ప్రచారం మొదలుపెట్టారన్నమాట. అందులో గౌరవ మహాప్రభువు కూడా, నిత్యానందులు గౌరవ మహాప్రభువు కూడా మనము రాధాకృష్ణ రూపంగా మన శ్రీ స్వామి గుప్తా గారి సంకీర్తన.
మచిలీపట్నం భక్త బృందం చే సంకీర్తన చూడండి. అదే కోరిక ఇదే చాలిక మనము చూపై నాదరి నిలువు. అదే కోరిక ఇదే చాలిక మనము నరుపై కన్నులకు చూపై నాదరి నిలువు. అదే కోరిక ఇదే చాలిక మనము నాదరి నిలువు. అదే కోరిక ఇదే చాలిక నన్ను నన్నుగా ప్రేమించితివి నా కోసమే కన్నీరు విడిచితివి. నన్ను ప్రేమించితివి నా కోసమే కన్నీరు పిల్లల నృత్యం చూడండి.